హల్లెలూయా. నేటి వరకు మనలందరినీ సజీవ లెక్కలో నిలిపిన దేవునికి మనసారా చేతులెత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. బైబిల్లో నుంచి దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యాన్ని వినే ముందుగా వచ్చిన విషయాన్ని గమనించండి. ఈరోజు సాయంత్రం కట్టెంపూడిలో కూడా క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. సాయంత్రం 7 గంటల నుంచి 9:30 వరకు అక్కడ ప్రార్థన జరుగుతుంది కనుక ఈ విషయాన్ని గమనించండి. రావాలనుకున్న వాళ్ళందరూ హృదయపూర్వకంగా రావచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ విషయాన్ని గమనించండి. మరి ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు ఆలకించండి. సోమవారం పగలు 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, ఆ తర్వాత సోమవారం రాత్రి 6 గంటల నుంచి 9 గంటల వరకు, మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రార్థన జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఇచ్చిన ప్రార్థన విషయాల కొరకు గొలుసు ప్రార్థన జరుగుతుంది. మేము ఆత్మ సంబంధంగా ఎదగాలి, ఇంటికాడ ప్రార్థన చేసుకోలేకపోతున్నాం అనుకుంటే ఏకాంత ప్రార్థన కూడా ఉంటుంది. మంగళవారం రోజు రాత్రి 10:30, 11 గంటల వరకు కూడా ప్రార్థన జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించండి. మేము ఇంటికి వెళ్ళం పాస్టర్ గారు, ఇక్కడే ఉండి ప్రార్థన చేసుకుంటాం, ఆ 2 రోజులు మాత్రం దేవుని మందిరాన్ని వదిలిపెట్టమనుకుంటే ఇక్కడే ఉండొచ్చు. మీకు కావలసిన వాటిని సమకూరుస్తారు. అంటే భోజనాలు అలా అనుకోమాకండి. ఏదైనా టీ ఇవ్వటానికో లేకపోతే కింద పడిపోతే నీళ్లు చల్లి మేము లేపటానికి ప్రయత్నం చేస్తారు. ఈ విషయాన్ని గమనించండి. మీరు ప్రార్థనలో మరలా కూర్చోవటానికి, పరిశుభ్రపరచబట్టడానికి బాత్రూమ్స్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. నా ఆలోచన అయితే ఆ 2 రోజులు దేవుని మందిరంలో ఉండటం చాలా మంచిది. ఈ సంవత్సరం అంతా మనల్ని కాపాడాడు, క్షేమం ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ను ఇచ్చాడు. ఎలాంటి ఆపద రాకుండా ప్రభు మనల్ని కాపాడాడు. అందుకు దేవుని నామం స్తుతించబడును గాక. మేము కృతజ్ఞులుగా ఉంటాము అని అనుకుంటే ఆ 2 రోజులు మందిరంలోనే ఉండొచ్చు. ప్రార్థన చేసుకుంటాం అనే వాళ్ళకి మంచి అవకాశం. ఆ తర్వాత గమనించండి, మీలో ఎవరైనా బాప్టిజం తీసుకోకపోతే ఆ 2 రోజులు ఉపవాస ప్రార్థనలు ముగించబడిన తర్వాత, లేకపోతే ఆ 2వ రోజు మధ్యాహ్నమే బాప్టిజాల కార్యక్రమం కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా గమనించండి. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని చిత్తమైతే నూతన సంవత్సరపు ఆరాధన ఇక్కడే జరగవచ్చేమో తెలియదు మనకు ఆ విషయం. ఇంకా గుంటూరు నుంచి ఎలాంటి కౌరు రాలేదు, వర్తమానం తెలియపరచబడలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఆరాధనలు కూడా జరుగుతాయో లేదో కూడా తెలియదు, నూతన సంవత్సరపు ఆరాధన. కానీ దేవుని చిత్తం మాత్రమే జరిగించబడును గాక. చెబుదాం గట్టిగా, ఆమేన్, ఆమేన్. ఒకవేళ దేవుడి చిత్తం ఇక్కడ జరగటం అయితే ఇక్కడ జరుగుతుంది, లేదు అందరం గోరంట్లకు వెళ్ళాలనుకుంటే అది దేవుని చిత్తం అయితే అందరం గోరంట్లకు వెళతాం. ఈ విషయాన్ని గమనించండి. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. గట్టిగా చెప్పండి, ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఇంతమంది ఉన్నాం, మనందరి ప్రార్థన ప్రభు ఆలకించే దేవుడు. ఆయన నామములో 2-3 చేరి ప్రార్థన చేస్తేనే ఆ ప్రార్థన వింటానని ప్రభు సమాధానాన్ని ఇచ్చారు. ఇంతమంది కలిసాం. డేవిడ్ రాజు పాస్టర్ గారికి ఆరోగ్యం బాగాక హాస్పిటల్ ఇప్పుడు చాలా సీరియస్గా ఉన్నారు కనుక ఒక క్షణం ప్రార్థన చేద్దాం ఆ పెద్ద ఆయన కొరకు. ఎందుకంటే యేసన్న గారికి ప్రాణ స్నేహితుడు, మరొకటి హోసన్న మినిస్ట్రీకి ఉపదేశ క్రమం నేర్పిన వ్యక్తి ఆయనే. మన హోసన్న మినిస్ట్రీ 14 మైళ్ళ సేవ ప్రారంభం సేవ అది యేసన్న గారికి అప్పగించి డేవిడ్ రాజు గారు 14 మైళ్ళ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళారు. ఆ సేవ కూడా డేవిడ్ రాజు గారిదే. ఆ సేవని యేసన్న గారికి అప్పగించి డేవిడ్ రాజు గారు సికింద్రాబాద్కి వెళ్ళారు. ప్రతి సంవత్సరం వాళ్ళు ఉన్నప్పుడు శనివారం ఎప్పుడు వచ్చింది అని ఎదురు చూసేవాళ్ళు. మంచి ఉపదేశ క్రమాన్ని నేర్పిన దైవజనుడు.
ఇప్పుడు ఒక 2 వారాల నుంచి బాగాలేదు, హాస్పిటల్ ఉన్నారు, ఇప్పుడు కొంచెం సీరియస్గా ఉన్నారని తెలియపరిచారు. ఒక క్షణం మోకరించి ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ప్రార్థన చేద్దాం. ఒక క్షణం అందరూ మోకరించి ఒకరి చేతులు ఒకరు పట్టుకుని పాస్టర్ డేవిడ్ రాజు గారి కొరకు ప్రార్థన చేద్దాం. అందరు ఒకరి చేతులు ఒకరు పట్టుకోండి, మీ పక్కన ఉన్న వాళ్ళ చేతులు పట్టుకోండి, ఏం కాదు. అందరు కళ్ళు మూసి డేవిడ్ రాజు అయ్య గారి కొరకు ఒక చిన్న ప్రార్థన చేయండి. అందరూ ఒక చిన్న ప్రార్థన చేయండి. అందరూ ఒక చిన్న ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు మనసారా నోరు తెరిచి ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ మనసారా ప్రార్థించండి. హల్లెలూయా. మీ దాసులు మీరు స్వస్థపరచండి, ఆయుష్ను దయచేయండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, జీవాన్ని ప్రసాదించండి ప్రభువా. ఓకేనా? కన్యాసునది కన్యాసునా హల్లెలూయా, హల్లెలూయా. మీరు స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, మీ కొరకు సాక్షిగా బ్రతికించండి దేవా. మీకు స్తోత్రం. చేయండి చేయండి, చిన్న ప్రార్థన చేయండి, మనసారా నోరు తెరవండి. మీ కృపతో నింపి కాపాడండి. మీ దాసులు మీరు స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని ఇవ్వమని. యేసయ్యా మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. మీ దాసులు మీరు స్వస్థపరచండి, కృప దయచేయండి, మీ కొరకు సజీవ సాక్షిగా బ్రతికించమని. యేసయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవుడు స్వస్థపరిచినందుకే చేతులెత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దయచేసి అందరూ కూర్చోనండి. ఆమేన్. హల్లెలూయా. కొంచెం హుషారుగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో నుంచి దేవుని వాక్యాన్ని విందాం. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. హ్యాపీ క్రిస్మస్. మీ పక్కన ఉన్న వాళ్ళకి కూడా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో నుంచి దేవుని వాక్యాన్ని విందాం. ఈ పూట ఈ ఆరాధన చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్.
ఒకే ఒక్క రిఫరెన్స్ ఇస్తాను, మీరు చాలా జాగ్రత్తగా ఆలకించాలి, జాగ్రత్తగా వినండి. వెనక దాకా వినపడుతుందయ్యా? వినపడుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామందికి ఈ క్రిస్మస్ జరుగుతున్నప్పుడు చాలామందికి సంతోషంగా, సంబరంగా, ఆశ్చర్యకరంగా, ఆనందకరంగా ఉంది. ఇదే సమయంలో చాలామంది సంతోషాన్ని అనుభవించక, ఆనందకరంగా ఉండక, ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఏ దేవుణ్ణి స్తుతించాలి, తండ్రిని ఆరాధించాలా లేక కుమారుణ్ణి ఆరాధించాలా లేక పరిశుద్ధాత్ముణ్ణి ఆరాధించాలా అనిన సందిగ్ధంలో పడిపోయి కొందరు జీవిస్తూ ఉంటారు. ఇదే సమయంలో కొంతమంది యెహోవాయే దేవుడని, మరికొంతమంది యేసు ప్రభు మనిషి కుమారుడని, మరికొంతమంది పలు రకాలుగా మార్చబడుతున్న సందర్భాలు. అది యేసు క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు 2019 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. మన పుట్టుక లేకపోతే మన జనన మరణాల్ని కొలత వేసేటప్పుడు, లెక్క వేసేటప్పుడు యేసు క్రీస్తు వారి యొక్క జన్మదినము నుంచే ప్రారంభిస్తారు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. మన జననమైన మన మరణమైన యేసు క్రీస్తు వారి యొక్క వంశావళిలో నుంచే వస్తుంది. చాలామందికి అర్థం కాక, చాలామందికి ఏం చేయాలో తోచక, ఇప్పుడేమో చాలామంది ఆనందంతో గంతులేస్తుంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు. కొంతమంది ఈ సమయంలో 25వ తేదీన యేసు ప్రభు పుట్టాడా, ఈ మాట బైబిల్లో ఎక్కడుందో చూపించండి. యేసు ప్రభు వారు అసలు దేవుడేనా, నన్ను పంపాడనే మాటలు ఉన్నాయి, కానీ నేను దేవుణ్ణి అని చెప్పుకున్న మాటలు ఎక్కడున్నాయి అనినట్లుగా వారు భ్రమపరచబడింది కాక అనేకుల్ని భ్రమపరుస్తూ క్రీస్తు సరళతలో నుంచి తీసుకుని వెళ్ళిపోతున్నారు లోకం లోపలికి. కానీ ఈ పూట మనందరితో యేసయ్య మాట్లాడును గాక. అందరు గట్టిగా చెప్పండి ఆమేన్, ఆమేన్. మనం ఆరాధన చేయుచున్న దేవునికి ఉన్న పేరు ఏంటంటే ఆయన ఉన్నవాడు, అనువాడు. ఇదే మాట ప్రకటన గ్రంథానికి వచ్చేపాటికి నేను అల్ఫయు ఒమేగాయి ఉన్నాను, ఆ తర్వాత నేను మొదటి వాడను కడపటి వాడను అని మాట్లాడుతున్నాడు. అంటే మనం ఆరాధన చేయుచున్న దేవుడు మొదటి నుంచి ఉన్న దేవుడు. ఆయన మధ్యలో వచ్చిన దేవుడు కాదు, లేకపోతే వ్యక్తులను బట్టి ఆరాధన చేయుచున్న వారిని బట్టి దేవుడుగా పూజించబడిన వాడు కాదు. మనం ఆరాధన చేయుచున్న యేసయ్య పరిశుద్ధుడై ఉన్నాడు. ఆమేన్ అనండి గట్టిగా, ఆమేన్. ఆయన పరిశుద్ధుడు, మనమందరము కూడా పరిశుద్ధులముగా బ్రతుకుదుము గాక. ఆమేన్, ఆమేన్. ఈ క్రిస్మస్ ఆరాధనకి ఒక ప్రత్యేకత ఉండాలి. శుభ్రంగా వండుకుని తిని, లేకపోతే మంచి వస్త్రాలు కట్టుకోకూడదని కాదు, కట్టుకోవాలి. నీటిగా, పద్ధతిగా, శుభ్రంగా ఉండాలి. దరిద్రంగా ఉండకూడదు. ఇదే సమయంలో నీ హృదయములో యేసు ప్రభు వారు చిగురించునుగాక, నీ బ్రతుకులో యేసయ్య ఉదయించునుగాక, నీ జీవితంలో నా ప్రభు ఉదయించునుగాక, నీ చివరి శ్వాస వరకు యేసయ్య నిలిచి ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. బాగా ఆలకించండి. మనం ఆరాధన చేయుచున్న దేవుడు ముగ్గురు కాదు, ఆయన ఒక్కడై ఉన్నాడు. ఆయన త్రిత్వమై ఉన్నాడు, ఆయన త్రియేక నాథుడై ఉన్నాడు. కానీ చాలామందికి
ఈ విషయం తెలియక కొంతమంది సాతాను ఆత్మచేత ప్రేరేపించబడిన వారై క్రీస్తు రాకడలో సంఘం ఎత్తబడకుండా ఉండేదాని నిమిత్తమై అనేకుల్ని భ్రమపరుచుచున్న దినాలివి. కానీ ఈ క్రిస్మస్ ఆరాధనలో నా ప్రభు నీతో మాట్లాడునుగాక. అందరు గట్టిగా చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. బాగా ఆలకించండి. యేసు ప్రభు వారు ఒక్కరే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ఒక్కరే. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఒకవేళ వస్తే యెహోవా దేవుడుగానే రావచ్చు కదా అనే భక్తులు కూడా లేకపోలేదు. యేసు ప్రభు వారు కుమారునిగా రావటానికి తండ్రితో తనకున్న భాగ్యం గొప్పదని ఎంచుకోక మనందరి కొరకు దీనుడుగా, రిక్తునిగా, ఏమీ లేని నిరుపేదవాడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఇందాక నేను పాట పాడుతూ ఉంటే ఆశ్రయదుర్గం పెద్ద ఆయన గుర్తొచ్చి నా కళ్ళెమ్మట నీళ్ళు వచ్చేసాయి. మరి మీకు అనిపించిందో లేదో తెలియదు, కానీ యేసన్న గారు గుర్తొచ్చి నా కళ్ళెమ్మట నీళ్ళు వచ్చేసాయి. ఆయనే కాదు, ఆయన పాటలో ఉన్న పదాలు కూడా మనతో ఆయన కొన్ని నిబంధనలు చేశాడు. ఆ నిబంధనల ప్రకారంగా ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఒకవేళ మనం తొట్టిల్లిపోయినా నిబంధనలో ఆయన మనల్ని తీసుకుని వెళ్తా ఉన్నాడు. బాగా ఆలకించండి. యెహోవా దేవుడిగా రావచ్చు కదా అని చాలామంది మాట్లాడతారు. ఇప్పటికి 5 కాలాలు అయిపోయాయి. ఇది 6వ కాలంలో ఉన్నాం. ఈ కాలం 2019 సంవత్సరాలు వెనక నుంచి ప్రారంభించబడింది. ఈ కాలానికి కృపాకాలం అని ఒక పేరు ప్రభు పెట్టాడు. 10 కాలాలు నియమించాడు యేసు ప్రభు. ఏయ్ ఏయ్ సరిగ్గా కూర్చోవాలి, లేకపోతే మీ ఇద్దరికి బోడుగుండే. ఇంకా 10 కాలాలు నియమించి ఈ కాలం 2019 సంవత్సరాల నుంచి ప్రారంభించబడింది. ఇది కృపాకాలం. అంతకుముందు 5 కాలాలు జరిగిపోయాయి. ఈ 5 కాలాలు ప్రతిరోజు మన తండ్రి మనతో మాట్లాడుతూనే వచ్చాడు, కానీ వినలా. ప్రతిరోజు ఆయన మాట్లాడుతూనే వచ్చాడు. ప్రతిరోజు ఆయన స్వరమును వినిపిస్తూనే వచ్చారు, వినలేదు. ఆది కాండం నుంచి బాగా ఆలకించండి. ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు యెహోవా దేవుని కాలం జరిగింది. మత్తయి సువార్తమానం 1వ అధ్యాయం నుంచి అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం వరకు కుమారుని కాలం భూమి మీద జరిగింది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు పరిశుద్ధాత్ముని కాలము భూమి మీద జరిగింది. వీరు ముగ్గురు ఎందుకు విడివిడిగా రావటం జరిగింది? బాగా ఆలకించండి. ఈ సంవత్సరం ఏంటంటే 2020 అని చెప్తాం, కానీ శీతాకాలం సంవత్సరం అని చెప్పం. ఒకవేళ చెప్తే కరోనా సంవత్సరం అని చెప్పొచ్చు ఈ సంవత్సరం. కానీ ఈ సంవత్సరాన్ని దేవుడు 3 భాగాలుగా విభాగించాడు. ఎండాకాలమని, వర్షాకాలమని, శీతాకాలమని ఎలాగైతే విభాగించి ప్రజల దగ్గరికి వీటిలన్నిటిని ప్రభు తీసుకొచ్చాడు. 12 నెలలు ఎండే గనక ఉంటే ఒక్క మనిషి అయినా బ్రతుకుతాడా? 12 నెలలు గనక వర్షమే ఉంటే ఒక్క మనిషి అయినా భూమి మీద ఉండగలడా? 12 నెలలు శీతాకాలమే ఉంటే బ్రతకగలడా? ఏ మనిషి బ్రతకలేడు. అలాగే మనం ఆరాధన చేయుచున్న దేవుడు కూడా ప్రారంభంలో యెహోవా దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన్ని ఎండాకాలానికి పోల్చి నేను చెప్తాను, బాగా వినండి. పోల్చటం ఏంటి? ఎండాకాలం కంటే గనుడైన
ఆకాశమా కలగమంటే కలిగాయి, సూర్య చంద్ర నక్షత్రములారా కలగమంటే కలిగాయి. కానీ ప్రభు తయారు చేసిన, యెహోవా దేవుడు తయారు చేసిన, పరిశుద్ధాత్ముడు తయారు చేసిన సూర్యుడిని మనం తేరి ఒక 5 నిమిషాలు కూడా చూడలేం. ఒకవేళ చూసి కళ్ళు తెరిచి చూస్తే కిందంతా మనకి బైర్లు గమ్మిపోయి ఏమి కనబడక కొంచెం సేపు వరకు కళ్ళు పనిచేయవు. కానీ యెహోవా దేవుని గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆయన మండుచున్న సూర్యుని కంటే తేజస్సు కలిగిన వాడని రాయబడి ఉంది. యెహోవా దేవుడుగా ఎందుకు దిగిరాలేదు అంటే, ఆయన మండుచు ప్రకాశించుచు ఉన్న దీపము వలె ఉన్నాడు. ఆయన సూర్యుని వలె ఉన్నాడు. ఆయన తేజస్సు ఎలా ఉందంటే, కోటి సూర్యుల కాంతి కంటే తేజస్సు కలిగిన కాంతిగా మార్చబడి ఉన్నాడు. కనుకనే ఆయన దిగిరాలా. ఎందుకంటే మోషే ఒకసారి ఇలా అడిగాడు, నేను నిన్ను చూడాలనుకుంటున్నా. మోషేతో దేవుడు అన్నాడు, చూస్తే చచ్చిపోతావు, చూసేవంటే చనిపోతావు. అయ్యా వెనకాల నుంచి అని చూస్తా, కుదరదు. దానియేలు గ్రంథంలో మీరు చూసారా, దేవదూత దిగి వస్తేనే దానియేలు ఆ మహిమను చూసి తట్టుకోలేక పడిపోయాడు. అప్పుడు వచ్చి దేవదూత వచ్చి, నీవు నాకు బహుప్రియుడివి, నీవు లేగు అని చెప్పిన తర్వాత ఎప్పుడుకో లేచాడు. ఒక దేవదూతకి అంత కాంతి ఉంటే, అంత తేజస్సు ఉంటే, యెహోవా దేవుడు చాలా తేజస్సు కలిగిన వాడు, చూసిన వ్యక్తి వెంటనే చనిపోయేవాడు. అందుకని ఆయన రాలా. కానీ ఆయన బ్రతికున్నప్పుడు 5 కాలాలు జరిగాయి. ఆయన ఉన్నప్పుడు 5 కాలాలు జరిగాయి. 5 కాలాల్లో 5 మందిని దేవుడు వాడుకున్నాడు. బాగా వినండి. ఒకటి, దేవదూతల ద్వారా సువార్తను ప్రకటించి పిలిచాడు. దేవదూతల ద్వారా సువార్తను ప్రకటించి తెలియపరిచాడు. కానీ మనుషులు దేవదూతల మాటలు వినలేదు. రెండవది, ఆయన నాయకుల్ని నియమించి మీరు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా ఉండమని చెప్పారు, వినలేదు. మూడవది, ప్రవక్తలను భూమి మీదకి పంపించి ఆయన రాకడ గురించిన విషయాలను, భూమి మీద ఒక వ్యక్తి ఎలా బ్రతకాలో ఆ విషయాలన్నిటిని తెలియపరిచారు, అయినా వినలేదు. నాలుగవది, రాజులను నియమించి తెలియపరిచాడు, అయినా దేవుని మాటని వినలేదు. ఆయన సేవకుల్ని నియమించి చెప్పినా వినలేదు. అప్పుడు వాళ్ళందరి నోట్లో నుంచి వచ్చిన ఒకే ఒక్క కీర్తన ఏంటంటే, నీతిమంతులు ఎక్కడున్నారు? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. పరిశుద్ధుడు లేడు, ఒక్కడు కూడా పరిశుద్ధుడిగా లేడు. దేవదూతల ద్వారా సువార్త చెప్పించాడు, నాయకుల ద్వారా సువార్త చెప్పించాడు, కాపరుల ద్వారా సువార్తను చెప్పించాడు, ప్రవక్తల ద్వారా సువార్తను చెప్పించాడు, ఆ తర్వాత రాజుల ద్వారా సువార్త చెప్పించాడు, సేవకుల ద్వారా సువార్త చెప్పించాడు. ఈ 5గురి పని జరగటానికి ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు పట్టింది. దేవదూతలు పరిచర్య చేసి సువార్త చెప్పి వాళ్ళు ప్రభువుని గురించి ప్రకటన చేస్తూ ఉంటే వీళ్ళు ఏమన్నారంటే, ఆదికాండంలో ఆ మాట ఉంటుంది కదా, దేవుని కుమారులు చక్కని వారని, నరుని కుమార్తెలు చక్కని వారని వారితో పాపం చేశారు కదా, మీరు దేవదూతల మాట వినమంటారేంటి అన్నట్లుగా వెళ్ళా. ఆ తర్వాత నాయకుల్ని ప్రభు నియమించిన తర్వాత నాయకుల మాట కూడా వినలేదు. వాళ్ళు అన్న మాట ఏంటంటే, నాయకుల మాట వినమంటారా? ఆ నాయకుడు సంసోను ఏం చేశాడు? నీతిగా ఉన్నాడా? ఆ నాయకుడు మోషే ఏం చేశాడు? అన్యురాలని వివాహం చేసుకోలేదా? ఇప్పుడు నాయకుని మాట వినమంటారేంటి అనినట్లుగా నాయకుని మాట కూడా వినలేదు.
ఆ తర్వాత మూడవదిగా ఆయన ప్రవక్తను నియమిస్తే సమూయేలు ప్రవక్తని, ఏలియా ప్రవక్తని, ఎలీషా ప్రవక్తని నియమించి సువార్త చెప్పినా సరే వినలా. వాళ్ళన్న మాట ఏంటంటే, గెహజీ ఏం చేశాడు, ఆకాన్ ఏం చేశాడు, వీళ్ళందరూ కూడా ప్రవక్తలే కదా, మరి వీళ్ళు ఏం చేశారు, మేము వినము అనినట్లుగా మూర్ఖంగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత రాజులను తీసుకొచ్చి ఒక్కొక్క రాజుని 40 సంవత్సరాల సింహాసనం మీద కూర్చుండబెట్టి, సొలొమోను ఒక 40 ఏళ్ళు, దావీదు ఒక 40 సంవత్సరాలు, సౌలు ఒక 40 సంవత్సరాలు, ఇంచుమించుగా 120 సంవత్సరాలు వారి ద్వారా ఎన్నో సువర్తమానాల్ని ప్రజల్ని బోధించిన ఎన్లా. ఆ తర్వాత సేవకుల్ని పంపించినా సరే వినలేదు. అయితే ఒక ప్రవచనం మాత్రం జనాల మధ్యలో ఉంది. ఏంటి ఆ ప్రవచనం? ఏంటి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుడతాడు. అదొక వర్తమానం అయితే, లేకపోతే అదొక ప్రవచనం అయితే ఉంది. యెషయా ప్రవచన గ్రంథంలో ప్రజలందరి పాపభారములైన భుజస్కంధముల మీద ఉన్నాయి. ఆయన మానవుని యొక్క పాపాన్ని మోయటానికి ఇక్కడికి వచ్చాడు. ఆయన భుజముల మీద రాజ్యభారము ఉన్నది అని రాయబడి ఉంది. ఈ ప్రవచనం అలాగే ఉండిపోయింది, ప్రవచనం నెరవేర్చబడలా. ఇప్పుడు జనులందరూ ఏమైపోయారంటే, ఒక్క నాయకుడు సరిగ్గా లేడు, ఒక్క ప్రవక్త సరిగ్గా లేడు, ఒక దేవదూత సరిగ్గా లేదు, ఒక రాజు సరిగ్గా లేడు, ఒక సేవకుడు సరిగ్గా లేడు. వీళ్ళందరూ చేస్తే లేదు కానీ మేం చేస్తే వచ్చిందా పాపం, వీళ్ళందరూ చేస్తే లేదు కానీ మేం చేస్తే వచ్చిందా పొరపాటు అనినట్లుగా అందరూ లోక పాపంలో పడిపోయారు. సంవత్సరం అయిపోయే చివరికి డబ్బులున్నవారు ఒక కోడి దూడనో, కొంచెం పేదవాడు తనకంటే కొంచెం ధనము తక్కువ ఉన్నవాడు ఒక గొర్రెనో, ఇంకా పేదవారు ఒక పావురాన్ని, ఒక గువ్వను తెచ్చి పాప పరిహారార్థమైన బలిని తొలగించుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక అందరికి అదే ఆచారం అయిపోయింది. పాపం చేయటం లేవ్యాకాండంలో ఉంది కదా, ఒక గొర్రెనో, ఒక దూడనో, ఒక పావురాన్నో, ఒక గువ్వనో తీసుకురావటం, వధించటం, వెళ్ళిపోవటం. ఈ ప్రవచన వాక్యం మాత్రం నెరవేర్చబడలా. ఇక అందరూ అనుకున్న మాట ఏంటంటే, ఒకవేళ మనం ఎదురు చూస్తున్నది మోషేనేమో, ఆయన కాలం అయిపోయింది కదా. మనం ఎదురు చూసింది ఏలియానేమో, ఆయన కాలం అయిపోయింది కదా. మీరు గమనించారా? యేసు ప్రభు వారు పర్వతం మీద ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఏలియా, ఆ తర్వాత మోషే, ఆరోన్, ఎవరు వచ్చారు? మోషే, ఏలియా, హానోకు, వీళ్ళు ముగ్గురు వచ్చారా లేదా? ఎక్కడ మాట మత్తయి సువార్తలో ఉంటుంది. యేసు ప్రభు ప్రార్థనలో ఉన్నప్పుడు ఏలియా, మోషే, ఆ తర్వాత హానోక, అహరోనా, చూపించు. వాళ్ళిద్దరేనా? మోషే, ఏలియా, క్షమించాలి, మోషే, ఏలియా, వీళ్ళిద్దరు వచ్చినప్పుడు వాళ్ళు అనుకుంటున్నది ఏంటంటే, వీళ్ళేనా, ఇంకెవరి కొరకైనా మనం ఎదురు చూడాలా. అంటే జనాల మధ్యలో ఏమైపోయింది ఉన్నప్పుడు మీకు ఎలా ఉంది? ఇంటికాడ కూర తెచ్చుకున్నాం, చల్లారిపోయి ఉంటుంది. కొబ్బరన్నం వండుకున్నాం, చల్లారిపోయి ఉంటుంది. బిర్యానీ వండుకున్నాం, ఈయనేమో ఇప్పుడు ఆపడం, చల్లారిపోయి ఉంటుంది. టైం చూస్తేనేమో 1:30 అయింది. మళ్ళా సాయంత్రం కూటం అంటున్నాడు. కొంచెం కొత్త బట్టలు వేసుకున్న ఊరంతా కొంచెం అట్లా ఒక రౌండ్ వేసి రావాలి ఉంటుంది కదా. ఇదంతా ఇప్పుడేమో అవ్వట్లేదు. మొత్తానికి దాయి మాకండి, అన్నీ చూసా నేను. మర్యాదకి వెళ్ళేప్పుడు అన్నీ తీసి ఇక్కడ పెట్టేయాలని, బంగారం అంతా తీసి ఇక్కడ పెట్టేయాలండి. ఆమెన్, హల్లెలూయా. ఉదయ్ సరి చేసుకోవద్దు. ఆమెన్. బాగా వినండి, ఒకే ఒక్క రెఫరెన్స్ చెప్తా, దాని కొరకు ఇదంతా.
జనాలందరి మధ్యలో ఒకటి అయిపోయింది. ఇప్పుడు మీకు 1:30 అయింది అనగానే మీకు ఎలా అయిపోయింది? లోపల ఆకలి, ఈయనేం ఆపడనే ఒక బాధ, ఇదేంద్రా క్రిస్మస్ పండగ కూడా ఇదేం గోలరా బాబు అనే ఒక బాధ మీకు ఉండొచ్చు. నవ్వుతున్నారంటే ఉందనుకుంటాం. మొత్తానికి దేవునికి స్తోత్రం కలుగును గాక. మొత్తానికి ఉండే ఉంటుంది. ఆ రోజు కూడా ఇలాగే అయిపోయింది. ఆయన వచ్చి వెళ్ళిపోయాడేమో, ఆయన వచ్చి వెళ్ళిపోయాడేమో, అసలు ఆయన రాడేమో. ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు లోకంలో పాపంలో అపవిత్రతలో పడిపోతుంటే, ఆ రోజులో ఒక కన్యత్వమును కాపాడుకున్న స్త్రీని ప్రభు చూశాడు. కన్యత్వమును కాపాడుకున్న ఒక యవన స్త్రీని ప్రభు చూశాడు. ఆ దేవుడు నీలో నుంచి బయటకు వచ్చును గాక. విశ్వాసం ఉంటే గట్టిగా చెప్పుకోండి, ఆమేన్, ఆమేన్. అయ్యా ఎలా కుదురుతుంది అంటారేమో. ఆయన పుట్టకపోయిన ఆయన లాంటి సేవకులు మీ కడుపులో నుంచి, మీ పిల్లల కడుపులో నుంచి, లేదా ఇప్పటికే మీకు పుట్టి ఉంటే వారిని ప్రభువు మార్చునుగాక. ఆమేన్, ఆమేన్. విశ్వసించండి, దేవుడు చేస్తాడు. ఆ రోజుల్లో కన్యత్వమును కాపాడుకున్న ఆ స్త్రీని దేవుడు చూశాడు. పై విషయాలు కాదు, ఆత్మీయ జీవితానికి ఒక కన్యత్వం ఉంది. ఆత్మ సంబంధంగా ఆత్మీయ జీవితానికి ఒక కన్యత్వం ఉంది. అంటే లోక పాపము నీ శరీరం లోపలికి రానివ్వకుండగా, లోక అలవాట్లు, లోక ఆచారాలు, లోక సంబంధమైనవి ఏవి నీ హృదయంలోనికి రానివ్వకుండగా నీ హృదయాన్ని ఎప్పుడు కాపాడుకుంటావో నా దేవుడు నీలో చిగురించునుగాక. నా దేవుడు నీలో చిగురించునుగాక. దావీదు పట్టణమందు ఒక కుమారుడు పుడతాడని, బెత్లెహేంలో ఒక కుమారుడు పుడతాడని, అతడికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారని, అతడికి యేసు అనే పేరు పెడతారని ఒక ప్రవచనం ఉంది. కానీ ఆ ప్రవచనం నెరవేర్చబడటానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టాయి. ప్రవచనం నెరవేర్చబడట్లేదు. మనుషులందరూ కట్టు తప్పి దేవుని మార్గాల్లో నుంచి వెళ్ళిపోతున్నారు. ఆ సమయంలో ఆకాశంలో ఉన్న దేవుడు దేవదూతల ద్వారా మాట్లాడి, ఆయన నాయకుల ద్వారా మాట్లాడి, ప్రవక్తల ద్వారా మాట్లాడి, ఆయన రాజుల ద్వారా మాట్లాడి, సేవకుల ద్వారా మాట్లాడి, ఇలా కాదు, నేనే మానవునిగా దిగి వెళ్ళాలి, ఒక్కడు నీతిమంతుడు లేడు అని పాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి నేను నీతిమంతునిగాను, పరిశుద్ధునిగాను, పాపము లేని ఆజన్య బ్రహ్మచారిగా వారి మధ్యలో జీవించాలని యేసుక్రీస్తు వారు 2019 సంవత్సరాల క్రితం ఈ లోకానికి పంపించబడి, ఆయన తన పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకుని దేవుని ఆయన ఈ లోకానికి పంపించబడి నీ కొరకు నా కొరకు నేటి వరకు సజీవుడిగానే నిలిచి ఉన్న దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్, ఆమేన్. బాగా ఆలకించండి. ఆ రోజుల్లో ప్రవచనం అయిపోయింది అనుకున్నారు, ఇక నెరవేర్చబడదు అని అనుకున్నారు, ఇక ఆయన వెళ్ళిపోయాడు, ఇక రాడు అని అనుకున్నారు. కానీ ఆ సమయంలో ఇలా రాయబడింది బైబిల్లో. అందరూ ఆ వాక్యాన్ని తీసి చూడండి ఒకసారి. ఆ ఒక్క మాట చెప్తాను, అందరూ బైబిల్ ఆ వాక్యాన్ని తీసి చూడండి. ఇర్మియా గ్రంథం, బైబిల్లో నుంచి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 15వ వాక్యం. ఇర్మియా గ్రంథం 33:15. ఆ దినములలో నేను దావీదుకి నీతి చిగురును మొలిపిస్తాను, అతడు భూమి మీద నీతి న్యాయములను, మరలా చదవమ్మా మాటలో, ఆ కాలమందే నీతి చిగురును మొలిపిస్తాను, అతడు భూమి మీద
జరిగిస్తాడు. అప్పట్లో జనాలు అనుకున్నది ఏంటంటే ఇక ప్రవచనం ఆగిపోయింది, ఆయన ఇక వచ్చి ఇక వెళ్ళిపోయాడేమో, ఏం జరుగుతుంది అన్నట్లుగా ప్రతి మనిషి తనకిష్టమైనట్లుగా తన మనస్సుకు అనిపించినట్లుగా నడిపించబడుతున్న రోజులవి. కానీ ఇలా రాయబడి ఉంది ఏమని? ఆ దినమునే, ఏ దినమున? మనుషులందరూ పాపములో పడిపోయిన ఆ దినమున, మనుషులందరూ ప్రవచనం నెరవేర్చబడదిక, ఆయన వచ్చి వెళ్ళిపోయాడు అనుకున్న ఆ దినమున దేవదూతల కాలం, నాయకుల కాలం, ప్రవక్తల కాలం, ఆ తర్వాత రాజుల కాలం, ఆ తర్వాత సేవకుల కాలం అయిపోయిన ఆ దినమున ఆయన ప్రవచనాన్ని నెరవేర్చుటకు, ఆయన ప్రవచనాన్ని నిలబెట్టుకునుటకు, ప్రవక్తలు మాట్లాడిన ఏ మాట తప్పిపోకుండా ఉండేదానికి ఇక అయిపోయింది అని అనుకున్నప్పుడు దావీదు ఎండిపోయిన మొద్దులో నుండి దేవుడు చిగురును పుట్టించి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి. ఆమేన్, హల్లెలూయా. కొట్టు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక అయిపోయింది అని అనుకున్నప్పుడే దేవుడు ఏం చేశాడు తెలుసా? దావీదు లోపల నుంచి ఒక చిగురును పుట్టించాడు. ఈ వంశావళి అంతా ఎక్కడ రాయబడి ఉంటుందంటే, ఇప్పుడు నేను చెప్పిన 5 కాలాలు ఎక్కడ రాయబడి ఉంటుందంటే మత్తయి సువార్తమానం 1వ అధ్యాయంలో ఇదంతా రాయబడి ఉంటుంది. మత్తయి సువార్తమానం 1వ అధ్యాయంలో ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలన్నీ అక్కడ రాయబడి ఉంటాయి. కాలం జరిగిపోతుంది, కాలం వెంబడి కాలం వెళ్ళిపోతుంది, మనుషుల్లో విశ్వాసం తగ్గిపోతుంది, మనుషుల్లో ఆత్మీయత తక్కువైపోతుంది, మనుషులలో ప్రేమ తక్కువైపోతుంది, మనుషుల్లో సహవాసం తక్కువైపోతుంది, మనుషులలో దేవుని మీద ఉండవలసిన నమ్మకం కరువైపోతున్న ఆ దినాలలో దావీదు వంశములో నుంచి దేవుడు చిగురును పుట్టించి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొక మాట కూడా చూపిస్తాను చూడండి, మీకు మరొక మాట కూడా చూపిస్తాను చూడండి, మరొక మాట కూడా చూపిస్తాను చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 12వ వాక్యం. మరియు యెషయా ఇలాగూ చెప్పుచూ ఉన్నాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా ఒకడు కలడం లేదా? అన్యజనులు ఏలుటకు ఒకడు వస్తున్నారు. చాలు అక్కడ రాయబడి మనకు కావలసింది ఏంటంటే, యెషయా ఇలాగూ చెబుతున్నాడు. ఏమని? యెషయాలో నుంచి వేరు చిగురు పెడుతుంది. అంటే అంతకుముందు ఏమైపోయింది? వేరు చనిపోయి ఉన్నది. అంతకుముందు ఏమైపోయింది? వేరు చిగురు లేనిదిగా మారిపోయింది. అంతకుముందు వేరు ఏమైపోయింది? పుష్పించటం ఆగిపోయింది. అంతకుముందు వేరు ఏమైపోయింది? ఫలములు రావటం ఆగిపోయింది. కానీ ప్రవచనం మరలా తిరిగి మొదలవుతూ ఉన్నది. దేవుని వాక్కు మరలా తిరిగి నెరవేర్చబడుతూ ఉన్నది. ఈ రోజుల్లో చాలామంది క్రిస్మస్ ఆరాధన అంటే ఏదో అనుకుని వెళ్ళిపోతున్నారు. కాదు, నీ లోపల ప్రవచన పుత్రుడు పుట్టునుగాక, నీ లోపల ఆగిపోయిన చిగురు మొలిపించబడునుగాక, నీ లోపల ప్రభువైన యేసు క్రీస్తు వారు ఇతరులకు కనబడునుగాక, నీ లోపల అనేకులు చిగురును చూచుదురుగాక, నీ లోపల ఆత్మ సంబంధమైన విశ్వాసాన్ని అనేకులు గుర్తించుదురుగాక. ఆమేన్. ఈ చిగురు కనబడాలి. ఆ చిగురు ఎవరో కాదు, మన ప్రభువైన యేసు క్రీస్తు వారి ఆ చిగురు. ఆయన 2019 సంవత్సరాల క్రితం ఈ లోకానికి పంపించబడేదానికి ముందుగా కొన్ని వేల సంవత్సరాల క్రితమే 5 కాలాలు దాటిపోయే ముందుగానే ప్రవచనాలు వచ్చాయి.
ఇప్పుడు ఆ ప్రవచనం 2019 సంవత్సరాల క్రితం చిగురించి ఉన్నది. ఆ చిగురు నీలో మొలిచేదానికి ఈ పూట నా ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన నీ హృదయములో చిగురించునుగాక. గట్టిగా చెప్పుకోండి ఆమేనని. ఆమేన్, ఆమేన్. ఆయన మన హృదయాల్లో చిగురిస్తే ఏం జరుగుతుంది? మీ ఇంట్లో ఒక చెట్టును పాతుకుని ఎన్ని సంవత్సరాలైనా నీరు పోస్తున్నది చిగురించకుండగా, పుష్పించకుండగా, కాయలు ఏమాత్రము కాయకుండగా, ఏమాత్రము ఫలించకుండగా ఉంటే నువ్వు సంతోషపడతావా? నీకు పుట్టిన కుమారుడు ఎన్ని సంవత్సరాలు జరిగిపోతున్నా, వాడిని చదివిస్తున్నా, ఎంత వాడికి ఒకవేళ స్పెషల్ క్లాసులు పెడుతున్నా, ట్యూషన్ పెడుతున్నా, ఎంత చేస్తున్నా సరే చదువు రావట్లేదు అనుకో, మాయ ఎంత ముద్దోడు అని ముద్దు పెట్టుకుంటావు. వాడిని పెట్టుకుంటావా? ముద్దోడా, బంగారం అయ్యా నువ్వు, ఇంకా తప్పు అయ్యా అని అంటావా? ఎలా ఏడుస్తావో దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో కూర్చుని వాక్యం వింటూ నీ లోపల చిగురు లేకపోతే, నీ లోపల యేసు ప్రభు వారు ఈరోజు మొదలుకొని ఆయన నీలో చిగురించకపోతే, ఆయన నీ లోపల పుష్పించకపోతే, ఆయన నీ లోపల మొలవకపోతే ఈ ఆరాధనకు ఏమాత్రం అర్థమే లేదు. నువ్వు ఇంతసేపు కూర్చోవటం వ్యర్థం, నేను ఇంతసేపు నిలబడి అరిసి వాక్యం చెప్పడం కూడా వ్యర్థమే. ఆయన నీ లోపల చిగురిస్తే, ఆయన నీ లోపల ఫలిస్తే, రాబోతున్న దినములన్నిట క్రీస్తు కొరకు నీ ఒక సాక్షిగా మారుదువుగాక. క్రీస్తు కొరకు ఒక సాక్షిగా మారుదువుగాక. అనేకుల కొరకు నీ ఒక పత్రికగా మారుదువుగాక. అనేకుల కొరకు నీ ఒక దీపస్తంభముగా మారుదువుగాక. ఆమేన్. నీ లోపల చిగురు లేకపోతే, నీ లోపల యేసు ప్రభు వారు ఏమాత్రం ఫలించకపోతే, పుష్పించకపోతే ఉపయోగం ఉండదు. నువ్వు చాలాసార్లు పాడుంటావు, నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని పాడుంటావు. పాట పాడటం కాదు. ఒకసారి ఆలోచించు. సంవత్సరాలు జరిగిపోతున్నాయి. ఇది నేను ఇక్కడికి వచ్చి 3వ క్రిస్మస్ పండుగ అనుకుంటే, ఇక్కడికి వచ్చి 3 క్రిస్మస్ పండుగలు అయిపోయాయి. నీ లోపల యేసు ప్రభు చిగురించాడా లేదా? ఏదో మందిరానికి రావటం, కూర్చొని వెళ్ళిపోవటం కాదు, కానీ ఆయన నీ లోపల, ఆయన నా లోపల చిగురిస్తే, ఆయన మన హృదయాలలో ఆయన సజీవుడైన దేవుడిగా చిగురిస్తే, నీవు ఆయన కొరకు ఫలించి ఫలభరితమైన తోటగా, వ్యక్తిగా మార్చబడి నీ ద్వారా అనేకులను ప్రభువు రాకడ కొరకు తీసుకొచ్చుదుగాక. చిగురు వచ్చిందనుకో అక్కడే ఉంటుందా? నా మాటలు బాగా అర్థం అవుతున్నాయా మీకు? చిగురు వచ్చిందనుకో చిగురు అక్కడే ఉంటుందా? ఆ చిగురు ఏమవుతుంది? నిదానంగా పెరిగి ఆ చిగురు కొమ్మగా మారిద్ది. ఆ కొమ్మలో నుంచి పెరిగి కొంచెం మరికొన్ని రెమ్మలు వస్తాయి. ఆ దారిలో ఎవరు పోతున్నా సరే ఈ చిన్న చిగురు పెరిగి కొమ్మగా మారి, రెమ్మగా మారి, ఆ మార్గంలో వెళుతున్న అనేకులకి ఆశ్రయం ఇచ్చి, అనేకుల్ని ఒకవేళ అలిసిపోయి, ఒకవేళ ఇబ్బందితో కన్నీళ్లతో ఆ మార్గంలో వెళుతున్న తన నీడను అనేకులు కూర్చుండబెట్టుకుంటుంది. నీ లోపల చిగురు ప్రారంభమైతే, అంటే యేసు ప్రభువారు నీలో మలవటం ప్రారంభిస్తే, యేసయ్య నాలో మలవటం ప్రారంభిస్తే, మనం అనేకులకి ఎలా ఉంటామంటే ఆశ్రయముగా, అంటే ప్రభువు దగ్గరికి అనేకులు తీసుకొచ్చేటట్లుగా, దేవుని దగ్గర అనేకులు కూర్చుండబెట్టినట్లుగా, దేవుని దగ్గర అనేకుల్ని నిలవబెట్టి ఆయన రాజ్యానికి తీసుకుని వెళ్ళేటట్లుగా, అనేకులు నీ దగ్గరికి వచ్చి నా కొరకు ప్రార్థన చేయి, నా బాధ ఇది, నా సమస్య ఇది, నా కన్నీళ్ళు ఇవి అని చెప్పేటట్లుగా నీ ఆత్మీయ జీవితం మారగలిగితే దాని అర్థం ఏంటంటే నీ లోపల యేసు ప్రభువారు చిగురిస్తున్నాడని, నీ లోపల యేసయ్య ఉదయిస్తున్నాడని, నీ లోపల ఆయన ఫలిస్తున్నాడని అర్థం. నీ లోపల నీ దగ్గరికి వచ్చి తన సమస్య, తన బాధ, తన ఇబ్బంది కూడా నీతో చెప్పుకుని, అన్నా నా కోసం ప్రార్థన చేయి, అక్క నా కోసం ప్రార్థన చేయి అని నీకు చెప్పలేకపోతున్నాడు. దాని అర్థం ఏంటంటే ఇంకా నీ లోపల ప్రభు మొలవలేదు, ఇంకా నీ లోపల ప్రభు చిగురించలేదు. చాలాసార్లు
క్రిస్మస్ చెట్లు పెట్టి ఆరాధన చేస్తారు, కానీ మొలవవలసింది భూమి మీద కాదు, కానీ నీ హృదయంలోనే నా యేసయ్య మొలుచును గాక. గట్టిగా చెప్పండి ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఆయన మొలిస్తే ఏం జరిగింది? ఒకటి, నీవు అనేకులకి నీడగా మారుతావు, అనేకులకి ఆదరణగా మారుతావు, అనేకులు నీ దగ్గరికి వచ్చి తన సమస్యలను చెప్పుకుంటారు. ఇంకోటి, చిగురు మాత్రమే రాదు, నీ లోపల నుంచి ఫలాలు బయటకు వస్తాయి. ఆ ఫలాలు ఎప్పుడైనా మీరు చూడండి, చెట్టు చాలా కాయలు కాస్తుంది, ఈ కాయలన్నీ నాకేనంటది ఏ రోజైనా అంటదా? ఏ రోజు అనదు. ఎవరైనా వచ్చి రాయేసి కొట్టంగానే, లేకపోతే కర్ర పెట్టి లాగంగానే ఆ కాయ వచ్చి వాడి చేతిలోకి వచ్చేస్తుంది. అంటే నీ లోపల యేసయ్య చిగురిస్తే నువ్వు ఎలా ఉంటావు అంటే, ఇతరులకి, దేవునికి, ఇతరులకి ఎలాగుంటావు అంటే ఒక ఆహారంగా మారిపోతావు. నీ ద్వారా అనేకులు ప్రభు దగ్గరికి వచ్చుదురుగాక. బైబిల్ ఎలా రాయబడింది? మత్తయి సువార్తలో ఏముంటుందో చెప్పనా? మనము పీనుగులం అయిపోతే రాబందులు, గెద్దలు మాంసం దగ్గరికి వస్తాయంట, పీనుగుల దగ్గరికి వస్తాయంట. అంటే క్రైస్తవుడు ఎలా అవ్వాలంటే, ఒక క్రైస్తవుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక పీనుగుగా మారగలిగితే, లేకపోతే ఇతరులకి ఆహారంగా మారగలిగితే, ఇతరుల ఆకలి తీర్చేటట్లుగా మారగలిగితే, అనేకులు నీ ద్వారా ప్రభు దగ్గరికి వచ్చుదురుగాక. ఇవి ఏమాత్రం జరగట్లేదండి. దాని అర్థం ఏంటంటే, నీ లోపల ఇంకా యేసయ్య చిగురు ప్రారంభం వల్ల 2019 సంవత్సరాలు అయిపోయింది అని నీ నోటితో చెప్పుకుంటున్నావు, కానీ నీ నోటితో చెప్పుకుంటున్నావు, లేకపోతే ఇతరులతో చెప్పుకుంటున్నావు, కానీ నీ లోపల ఆ చిగురు ప్రారంభం కాలేదు. కాబట్టి ఏ వ్యక్తి నీ నీడకి, లేకపోతే నీ సహవాసానికి, లేకపోతే నీతో కలిసేదానికి రావట్లేదని అర్థం. చాలాసార్లు కొంతమందే కలుస్తారు, అందరితో కలవరు. ఏంటంటే దాని అర్థం ఏంటంటే, వీళ్ళ లోపల యేసు ప్రభు ఇంకా చిగురించల. యేసయ్య నీతో చిగురిస్తే, యేసు ప్రభు శత్రువుతో కూడా కలిశాడు. యేసు ప్రభు అమ్మేసే ఇస్కరియోతు యోధాతో కూడా కలిశాడు. యేసు ప్రభు తన పక్కనే కూర్చున్న సీమోను పేతురుతో కూడా కలిశాడు. నీ లోపల ప్రభు చిగురిస్తే నీవు అందరితో కలుస్తావు, అందరూ నీతో కలుస్తారు. నీ లోపల ప్రభు చిగురిస్తే నీవు ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడదువు గాక. చిగురిస్తే ఏం జరిగిద్ది? ఒక్క మాట చెప్తాను, అక్కడే ఆ మాటను చదవండి. ఇందాక చదివిన వాక్యాన్ని మరలా చదవండి. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 12వ వాక్యం చదవండి ఒకసారి. అన్యజనులను ఏలుటకు లెగిచేవాడు వస్తాడు. ఆయన యందు అన్యజనులందరూ నిరీక్షణను ఉంచుతారు. బాగా ఆలకించండి. నీ లోపల చిగురిస్తే, దేవుడు చిగురిస్తే ఎలా ఉంటుందంట? అన్యజనుల్ని నీవు ఏలేదట్లుగా, ఒకటి నీ యందు నిరీక్షణ ఉంచేటట్లుగా నా ప్రభు నిన్ను చేస్తాడు. నిన్ను చేయటమే కాదు, ఈ వాక్యంలో దాగి ఉన్న ఆంతర్యం ఏంటంటే, యేసు ప్రభు వారు యెషయా మొద్దులో నుంచి, దావీదు యొక్క యుద్ధ నుండి, ఆ యొక్క మొద్దులో నుంచి మరలా చిగురించడానికి గల కారణం ఏంటంటే, ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే అన్యజనులను ఏలేదానికి. ఈ లోకంలో ఆయన చిగురించింది ఎందుకంటే అన్యజనులకి ఒక నిరీక్షణని కలుగు చేసేదానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. చాలామందికి తెలీదు, ఆయనగా రావచ్చు కదా, ఆయనగా బాగా ఆలోచించండి. రాజు ఇంట్లో పుడితే మరలా రాజే కదా అయ్యేది, కానీ దేవుడు అలా రాలేదు ఈ లోకానికి. మనమందరం అన్యులుగా ఉన్నామని, మనమందరం దీనులుగా ఉన్నామని ఆయన ఎలా వచ్చాడంటే ఈ లోకానికి వచ్చేటప్పుడు రాజు ఇంట్లో పుట్టకుండగా ఒక దీనుడు ఇంట్లో పుట్టి ఈ లోకానికి వచ్చి రాజు దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, ఏమయ్యా నువ్వు రాజువా? ఫిలాతు అడిగితే నువ్వు రాజు అంటే నీవన్నట్లుగానే నేను రాజుని. ఆ మాట చెప్పడానికి ఈయన పశువుల పాకలో పుట్టాలా? అదే రాజు ఇంట్లో పుడితే సరిపడేది కదా. కానీ మనం ఆరాధన చేయుచున్న దేవుడు, మనం అన్యులుగా ఉన్నప్పుడు, లోకములో పాపములో అపవిత్రతలో ఉన్నప్పుడు, ఏ నిరీక్షణ గురి గమ్యము లేనప్పుడు,
2019 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి పంపించబడి, ఆయన మనకి నిరీక్షణగా మార్చబడి, ఆయన మనల్ని ఆయన వైపు త్రిప్పుకునుటకు ఇశ్రాయేలు ప్రజలు ఈ యొక్క ఆశీర్వాదాన్ని వదిలిపెట్టుకుంటే, ఆయన మన కొరకు ఈ లోకానికి పంపించబడి అన్యజనులుగున్న మనలను ఏలుటకు ఈ లోకానికి ఆయన వచ్చి నశించిన దాన్ని వెతికి రక్షించుటకు ఈ లోకానికి పంపించబడ్డాను అన్నట్లుగా అన్యులమైన మన దగ్గరికి వచ్చి ఆయన మనకందరికి ఒక నిరీక్షణ కలుగు చేశాడు. ఇప్పుడు మీ అందరికీ ఎంత ఆకలేస్తున్నా, ఎంత కోపం వేస్తున్నా ఒకటే నిరీక్షణ, సర్లే తప్పదు కూర్చుందాం ఒకటే నిరీక్షణ. ఈ మాట కాకపోతే ఇంకో మాటలో అయినా ఆపడా, ఈ మాటతో కాకపోతే ఇంకో మాటతో ఆపడా, ఒక నిరీక్షణ. ఏది ఏమైనా సరే మనందరికీ నిరీక్షణ ఇచ్చిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. నిజంగా అన్యులమైన మనకు ఒక నిరీక్షణ ఏంటంటే, ఇప్పుడు మనం అందరం ప్రార్థన చేస్తున్నాం. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మనం అందరం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు యేసు ప్రభు వచ్చాడు అనుకో, మనకున్న నిరీక్షణ ఏంటి? ఇక్కడ కన్ను మూసి ఆయన ఒళ్ళో కళ్ళు తెరుస్తాం, మనకున్న నిరీక్షణ. అదే గనక ఆయన మనలో చిగురించలేదనుకో, అయ్యో బియ్యం నానబెట్టానే గారెలేద్దామని, కోడిని కూడా కట్టేసానే మంచానికి, మరి అది ఎట్లా? అసలుకి ఈరోజు జగన్ అన్న పట్టాలు ఇస్తాన్నాడు, ఇళ్ళ స్థలాలు పేపర్లు వేస్తానన్నాడే. ప్రభువా, అది తీసుకున్న తర్వాత అయినా రాకొడిస్తే పోయిద్దేమోగా, తీసుకుని ఏం చేస్తావు? ఆడికేమైనా తెచ్చుకుంటావా? కుదరదు కదా. కొంతమందికి ఇప్పుడు చాలామంది ఆత్మీయులకున్న నిరీక్షణ ఏంటంటే, ఇక్కడ చనిపోయాననుకో దేవుని ఒళ్ళో కళ్ళు తెరుస్తా, ఒకవేళ ఆయన చిగురించకపోతే, యేసు ప్రభు వారు మనలో చిగురించకపోతే నిరీక్షణ ఉండదు మనకి. ఆయనే గనక చిగురిస్తే, దైవజనుడు ఇలా అంటాడు, బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభం. ఎందుకంటే దైవజనుడైన పౌలు లోపల యేసయ్య చిగురించి ఉన్నాడు. ఒకవేళ నీకు ఆ నిరీక్షణ లేకపోతే, ఈ మాటలు వినేటప్పుడైనా నీవు రూపాంతరము చెందగలిగితే, నా యేసయ్య నీ లోపల చిగురించునుగాక, నా ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆయన ఈ లోకానికి రావటానికి గల కారణం ఏంటంటే, అన్యజనులమైన మనల్ని రక్షించేదానికే యేసయ్య ఈ లోకానికి పంపించబడ్డాడు. ఆ రోజు యెరూషలేములో ప్రజలందరూ ఇలా మాట్లాడారు, యేసు ప్రభుని సిలువ వేయండి, బరబ్బాని మాకు విడుదల చేయండి. మరి ఈ పాపమంతా మరి ఎవరి మీదకి? పిలాతు చేతులు కడుక్కున్నాడు, నా మీదకి కానీ, నా పిల్లల మీదకి కానీ, నా భార్య మీదకి కానీ, నా కుటుంబం మీదకి కానీ రాదని పిలాతు చేతులు కడుక్కున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అన్న మాట ఒకే ఒక్క మాట, అవి మా మీదకి, మా పిల్లల మీదకి, మా కుటుంబం మీదకి రావాలి. వాళ్ళు వద్దనుకుంటే యేసు ప్రభువారు మనల్ని వెతుక్కుంటా ఇక్కడికి వచ్చాడు. ఆమేన్, ఆమేన్. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు అన్యులే, మొదట అందరు విగ్రహారాధికులే, యేసు ప్రభుని ఎరగని వారే, యేసు నామము తెలియని వారే, యేసు ప్రభుని ఆరాధన చేయని వ్యక్తులే. కానీ ఎప్పుడైతే ఇజ్రాయేలీల ప్రజలు మాకు అవసరం లేదు అని అన్నారో, యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు నడుచుకుంటా ఆయన స్వార్థను తీసుకుని మన ప్రాంతాలకు వచ్చేసాడు. ఆమేన్, ఆమేన్. ప్రభువును చూసేదానికి వెళ్ళింది కూడా ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు. ఎక్కడి నుంచి పోయారు వాళ్ళు? తూర్పు ఎటుంది? ఇక్కడే కదా. అంటే ఇప్పుడు పోయిందంతా ఎక్కడోళ్ళు? చెప్పరేంటండి? వాళ్ళు వద్దంటే మాకు కావాలని మనం వెళ్ళాం. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు మాకొద్దంటే మాకు నువ్వు కావాలని మనం వెళ్ళాం. ఆయన మనందరిలో చిగురించి ఉన్నాడు, ఇక మీదట కూడా చిగురిస్తాడు. చిగురిస్తే గనక నీ బ్రతికి ఎలా ఉంటుందంటే, నీవు అనేకులకి ఆశ్రయముగా మార్చబడుదువుగాక, అనేకులకి ఆదర్శముగా మార్చబడుదువుగాక,
అనేకులకి నీడగా మార్చబడుదువుగాక, అనేకులకి మార్గదర్శకుడుగా నీవు మార్చబడుదువుగాక. ఆ రోజు వాళ్ళందరూ వెళ్ళారు. వారితో కూడా దేవుడు వచ్చాడా లేదా? యాకోబు రాసిన పత్రికలో ఎలా ఉంటుంది? మొదట మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకి వస్తాను. అంటే యూదులు ఆ రోజు తూర్పు దేశపు జ్ఞానులందరూ వెళ్ళారు. వారితో కూడా మన భారతదేశానికి యేసు ప్రభు సువార్త వచ్చింది. తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రం చూశారంటే వాళ్ళంతా ఎవరోళ్ళు, ఎక్కడ సంబంధించిన వాళ్ళు? నాకు తెలిసి అదే అమలాపురం, ఒరిస్సా, రాజమండ్రి, మనం కూడా పొన్నూరు, ఇక్కడ ఉన్న జ్ఞానులందరూ పోయి ఉంటారు. ఇక్కడ ఉన్న జ్ఞానులందరూ వెళ్ళి ఉంటారు యేసు ప్రభుని తెచ్చుకునేదానికి. నిజంగా ఈ జ్ఞానులందరూ వెళ్ళిన కారణాన్ని బట్టి వారితో కూడా మన ప్రభు వచ్చాడు. ఆయన మీ బ్రతుకులలో చిగురించునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్, ఆమేన్. ఆయన చిగురిస్తే మనం ఎలా ఉంటామంటే ఇతరులు ఏలేదట్టుగా, అనేకులకి న్యాయం తీర్చేటట్లుగా మనం మార్చబడతాం. ఆయన ఈ లోకానికి వచ్చింది కూడా ఎందుకంటే అన్యజనుల్ని రక్షించేదానికి, ప్రభు ఎరగని వారిని కాపాడేదానికి ఈ లోకానికి వచ్చాడు. ఒక చిన్న మాట చెప్తాను చూడండి జ్యోతక్క. ఒకప్పుడు వాళ్ళంతా పూజలు చేసిన వాళ్ళు, అవునా కాదమ్మా? వాళ్ళు ఒకప్పుడు పూజలు చేసి ఇక్కడ చాలామంది ఉండుంటారు నాకు తెలిసి, పూజలు పునస్కారాలు చేసి లోకంలో ఉన్నవాళ్ళు. కానీ నీవు ఎప్పుడైతే ప్రభు దగ్గరికి రావాలనుకున్నావో, ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చావో, ఆయన నీ దగ్గరికి వచ్చి ఆయన నీ లోపల చిగురించుచూనే ఉన్నాడు. ఆమేన్. అయితే నువ్వు దాన్ని ఎలా గుర్తుపడతావంటే, నీతో అనేకులు కలుస్తున్నారనుకో, భక్తి కలిగిన వాళ్ళు, నువ్వు చిగురిస్తున్నావని. నీతో అనేకులు బలహీనలు కలుస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే నీ ఆత్మీయత పాడైపోయింది, పతనపు అవస్థలో ఎక్కడో ఉన్నావని గుర్తుపట్టాలి. నీ జీవితం చిగురిస్తే నీతో ఆత్మీయులు కలుస్తారు. నీ జీవితం పాడైపోయి యేసు ప్రభు నీతో లేడు అంటే నీతో లోక సంబంధమైన వ్యక్తులు, లోక పాపంలో తిరుగుతున్న వాళ్ళు కలుస్తారు. అలాంటి వాళ్ళని ఒకవేళ నీవు గనక గుర్తుపట్టకపోతే ఏదో నేను వస్తున్నానన్నట్లు వెళ్ళిపోతావు, కానీ నీ లోపల చిగురు ఆగిపోయింది. మనం ఆరాధన చేయించున్న దేవుడు యెషయా మొద్దులో నుంచి, యెషయా వద్ద నుండి, దావీదు దగ్గర నుంచి ఎలాగైతే చిగురు పుట్టించాడో నీ వంశంలో నుంచి దేవుని పరిచర్య కొరకు అనేకులను ప్రభువు లేపునుగాక. నీ కుటుంబంలో నుంచి, ఇదిగో ఈ నీడిబ్రోలు సంఘంలో నుంచి అనేకులు దేవుని పరిచర్య కొరకు యేసయ్య లేపునుగాక. ఆమేన్. అయితే చిగురు ఉంటే ఇవన్నీ జరుగుతాయి. చిగురు లేకపోతే ఎలా ఉన్న వ్యక్తివి అలాగే ఉండిపోతావు. సంవత్సరాలు జరిగిపోతాయి, ఏమాత్రం నీ ఆత్మీయతలో మార్పే రాదు. సంవత్సరాలు జరిగిపోతాయి, నీ ప్రార్థనలో మార్పు రాదు. చిగురు వస్తే ఎలా ఉంటుందంటే నీ ప్రార్థన మారిద్ది, నీ భక్తి మారిద్ది, నీ పరిచర్య మారిద్ది, నీ విశ్వాసం మారిద్ది, నీ యొక్క నడక మారిద్ది, నీ యొక్క పడక మారిద్ది, నీ ఆలోచన అంతా మారిపోద్ది చిగురు ఉంటే. అదే నీ ఆత్మీయ జీవితంలో చిగురు లేకపోతే, యేసు ప్రభు వారు కనుక పుట్టకపోతే బరి తెగించిన దున్నపోతులాగా తిరుగుతావు. బరి తెగించిన దున్నపోతులాగా తిరుగుతావు. అదే కనుక ప్రభువే చిగురిస్తే లేత దూడ వలె, మలాకి పుస్తకంలో ఉంటుంది చూడండి, లేత దూడల వలె గంతులు వేయిచు సంతోషిస్తావు. ఆయన నీ లోపల చిగురిస్తే ఎప్పుడు నీ ఉండే మనసు ఏంటంటే దేవుడి మందిరానికి పోదాం, దేవుని మందిరంలో ఉందాం, దేవుని సన్నిధిలో ఏదో పరిచర్య చేద్దాం, దేవుని సేవకులతో ఉందాం, దేవుని పిల్లలతో ఉందాం, దేవుని విశ్వాసులతో కలుద్దాం, దేవుని సహోదరులతో కలుద్దాం, ఇలాగే ఉంటుంది. అదే గనక నీ లోపల చిగురు ఆగిపోతే ఆడితో తిరుగుదాం, ఈడితో తిరుగుదాం అనొచ్చు, అనకూడదు అనుకుంటాను. మళ్ళీ వేరేగా అనుకోమాకండి. ఆడవాళ్ళతో తిరుగుదాం, దాన్ని వేరే భాషలో అంటారు కదా, వాడితో వీడితో అన్నప్పుడు వీళ్ళని కూడా ఒక మాట అంటారుగా, వాళ్ళతో తిరుగుదాం అనుకుంటారు తప్ప అదే చిగురు కనుక నీలో ఉంటే సమయం దొరికితే కూర్చుంటావు, ప్రార్థన చేస్తావు, భక్తి చేస్తావు, ఆరాధన చేస్తావు. నీ లోపల యేసయ్య చిగురిస్తాడు, నీవు అనేకులకి నీడగా మారుతావు. నా ప్రభు నీ వెనక వచ్చును గాక. ఒకసారి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్.
మనం ఆరాధన చేయించున్న దేవుడు చిగుర ముద్ద చెప్పండి. అందరు నోరు తెరిచి చెప్పండి, చిగుర ఆయన ముద్ద. నోరు తెరిచి చెప్పండి. ఇప్పుడు ముస్లిమ్స్ అంతా మన మీద ఎందుకు గొడవకు వస్తున్నారు? హిందువులంతా ఎందుకు గొడవకు వస్తున్నారు? ఎందుకు గొడవకు వస్తున్నారు మన మీదకి తెలుసా? ముస్లిమ్స్ హిందువులు ఎందుకు గొడవకు వస్తున్నారు? ఎక్కడ ప్రార్థన జరిగినా పర్మిషన్ ఉందా అని ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు? లేకపోతే ఆరాధన ఎందుకు చేస్తున్నారు ఎందుకు అడుగుతున్నారు? మనం ఆరాధన చేయించిన దేవుడు ఏంటంటే చిగురు. ఆయన ఒక చోట ఉన్నాడు అనుకో, ఒక వారం అక్కడ ఉన్నాడంటే వారం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నాడు. ఆయన వ్యాపించి ఆయన చిగురిస్తూ రక్షణ లేని వ్యక్తిని వెళ్ళి పట్టుకుంటాడు. ఆయన చిగురించువాడు కాబట్టి రక్షణ లేని విశ్వాసుని, ఆత్మీయత లేని భక్తుణ్ణి ప్రభు వెళ్ళి పట్టుకుంటాడు. అది ఆయన మొద్దు అనుకో, ఎక్కడ కూర్చోబెడితే అక్కడే ఉంటాడు. కానీ మనం ఆరాధన చేస్తున్న దేవుడు మొద్దు కాదు, ఆయన చిగురించు దేవుడు. నీవు ఆయన్ని స్తుతించి చూడు, నీ ద్వారా ఆయన కీర్తిని ప్రభు వ్యాపింప చేయునుగాక. నీ ద్వారా ఆయన కీర్తిని విస్తరింప చేయునుగాక. ఆమేన్. అందుకే చాలా చోట్ల క్రైస్తవ సంఘాలకి శ్రమలు, ఇబ్బందులు, కన్నీళ్ళు, అవమానాలు, సేవకులు కొట్టేది, చంపేది ఎందుకో తెలుసా? మనం ఆరాధన చేయుచున్న దేవుడు చిగురించే దేవుడు. ఆయన ఆరాధన చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా చిగురింపజేసే దేవుడు. ఆయన చిగురిస్తూనే ఉన్నాడు. ఆయన ఆరాధన చేస్తున్న వ్యక్తులను కూడా చిగురింపజేస్తూనే ఉన్నాడు. అందుకే లోకంలో చాలామందికి క్రైస్తవులంటే పడదు, భక్తి కలిగిన విశ్వాసులంటే అసలే పడదు. క్రైస్తవులంటే పడదు, భక్తి కలిగిన విశ్వాసులంటే అసలు పడదు. ఎందుకంటే వాళ్ళు చిగురిస్తూనే ఉన్నారు, అనేకులను కూడా దేవుని వైపు లాగుతూనే ఉన్నారు, అనేకులను దేవుని వైపు తీసుకుని వస్తూనే ఉన్నారు. కనుక నీవు చిగురించు, అనేకులను చిగురింప చేయనట్లుగా నువ్వు మారగలిగితే నా ప్రభు నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ ఇద్దరు ఇటు రండి, మీ ఇద్దరే ఇటు రండి, త్వరగా రావాలి, త్వరగా రావాలి, రండి పైకి రండి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అందరు రెండు చేతులు చెప్పండి గట్టిగా. ఒరే షుగర్ పేషెంట్లు ఉన్నారా, లడ్డూలు తీసి ఒక్కొక్క లడ్డు ఇవ్వండిరా, పడిపోకుండా. షుగర్ డౌన్ అయిపోతే పడిపోతారు. అందుకని ఇక్కడికి ఎక్కండి, అటు తిరగండి, ఇక్కడికి రా. ఆమేన్, హల్లెలూయా. జుట్టు గట్టిదేనా సౌరవా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మా చెల్లి జుట్టు ఇక్కడ దాకా పెంచేది, ఇంటికాడ ఉన్నప్పుడు కట్ చేసేవాడు, నిద్రలో కట్ చేసేవాడు. మామూలు జడలు వేసేది కదా, ఏ తాకులు జడ అని తాటి ఏమో కూడా వేసిందిగా, చాలా జడలు వేసేది. అందుకని కోపు కట్ చేసేవాడు నేను. గట్టిదేనా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఒక్క రిఫరెన్స్ అని చెప్పానుగా, అవునా కాదా? కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇద్దరు ఆడపిల్ల అయిపోయారు, మంచిది, అట్లాగే ఉండాలి. ఏమో చిగురించిందనుకో, ఆమె చచ్చిపోయిందనుకో, ఇద్దరు ఎదురు బదురు తిరగండి, ఇద్దరు ఎదురు బదురు తిరగండి, చేతులు తీసేయండి, ఫ్రీగా ఉండండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హుషారుగా చెప్పండి, హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఏమో బతుకున్న వ్యక్తి అనుకుందాం, ఏమో చనిపోయిన వ్యక్తి అనుకుందాం, లేకపోతే ఏమే ఇదైతే ఏమైందిలో ఉపమానమేగా. హల్లెలూయా. ఏం చేయబట్టుకో. మీరు ఎప్పుడైనా అంటు కట్టడం చూసారా చెట్లకి? మాట్లాడరేంటి? మరీ ఫారిన్లో పుట్టిన వాళ్ళ జయమాకండి, పక్కా పల్లెటూరులో పుట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెట్లు ఎప్పుడైనా అంటు కట్టడం చూసారా? చెప్పరేంటి? పండగ పూట బాగా వినండి. ఈ చెట్టు చనిపోయింది అనుకుందాం, ఈ చెట్టు చనిపోయింది అనుకుందాం, ఈ చెట్టు బతుకుందాం, చెట్టు గట్టిగా పట్టుకో. అయినా బతకలేదనుకో, ఈ చెట్టు బతుకున్న చెట్టు ఏం చేస్తారు? మళ్ళా ఇంకొంచెం ఇక్కడ పట్టుకో, చెయ్యి పట్టుకో, ఈ చెయ్యి పట్టుకో, నువ్వు కూడా ఈ చెయ్యి పట్టుకో. అరే అయినా బతకట్లేదు అనుకో, ఇద్దరు కౌగిలించుకోండి, తప్పులేదులే, కానీ స్త్రీలేగా. ఇట్లా పట్టుకో, మీరు పట్టుకోవాలట గట్టిగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
చాలు, ఒక ఒక్కళ్ళు ఉంటే చాలు, ఇంకో గంట చెప్తా. ఆమేన్, హల్లెలూయా. ఒక్కడున్నా చాలు నాకు. పట్టుకో. ఏంద్రా సార్ నువ్వు చెప్పట్లేదు ఏంటి? హల్లెలూయా. గట్టిగా పట్టుకో. దేవుని స్తోత్రం. ఏదైనా చిగురు లేని చెట్టు, ఎండిపోతున్న చెట్టు ఏదైనా ఉందనుకో, చిగురించుచున్న చెట్టుని చచ్చిపోయే చెట్టుకి కనుక జత కలిపారనుకో, ఒక నెల రోజుల తర్వాత ఏమైపోయింది? ఈ చిగురుచున్న చెట్టు ఏం చేస్తుందంటే చచ్చిన చెట్టును కూడా బ్రతికించేస్తుంది. బాగా వినండి, ఒక్క మాట చెప్తా. ఒక్క మాటని చాలా మాటలు చెప్తాను నేను. బాగా పట్టుకోండి, లూజ్ ఉండకూడదు, మళ్ళీ లేకపోతే మళ్ళీ వేరే వచ్చేస్తాయి. అందుకే మీరు ఎప్పుడైనా చూసారా, అంటు కట్టేటప్పుడు సగం ఇటు చెక్కి సగం అటు చెక్కి పెట్టి కడతారు, అంటు కడతారు. పట్టుకున్నారా గట్టిగా? గాలి కూడా ఆడకూడదు. పట్టుకోండి గట్టిగా, బాగా వినండి. ఒక నెల రోజుల తర్వాత కనుక ఈ చెట్లను చూస్తే ఈ రెండు చెట్లు బతుకుతాయి. వీళ్ళ లోపల కనుక చిగురు లేకపోతే ఈ రెండు చెట్లు చచ్చిన చెట్లు అనుకుందాం. నవ్వుతా చూడు, కోపం చూడద్దు. ఈ రెండు చెట్లు చచ్చిన చెట్లు అనుకుందాం అనుకో. ఈ రెండు చెట్లు సచ్చే తిరుగుతాయి తప్ప ఇంకో చెట్టుని తేలే. ఓయ్ ఓయ్ రా, పైకి రా. మిమ్మల్ని ఎప్పుడో చూసా నేను, నా మైండ్లో పెట్టుకున్నా. రండి, దేవుని స్తోత్రం. ఇటు రమ్మ, కొంచెం ఇటు జరుగు. అట్లాగే వదలకూడదు మళ్ళా. దా. ఈ రెండు చెట్లు బతికిన చెట్లు అయితే ఎలా ఉంటుందో చెప్పనా? పట్టుకో, అటే పట్టుకో. నవ్వమాకమ్మా, నువ్వు రా, నువ్వు కూడా రా. ఇటు పట్టుకో. దేవుని స్తోత్రం. అట్లా పట్టుకో. వీళ్ళు పడుతున్నారా? దేవుని స్తోత్రం. అటు చూడండి, మీ మోకాలు కూడా పడతాయి కొంచెం. ఆమేన్, హల్లెలూయా. బతికుంటే బాగా అర్థమవుతుందా? ఒక చెట్టు బతికి ఒక చెట్టు చచ్చిపోతే, ఒక చిగురు ఆగిపోయి ఒక చిగురు ఉంటే వాటిని గనక కలిపితే వాటితో పాటు ఏం చేస్తా తెలుసా? ఇంకొక 4 చిగురులు తీసుకొస్తాయి. అదే గనక ఈ 4 చెట్లు చచ్చినాయి అనుకో, నువ్వు వెళ్ళిపో, నువ్వు మాత్రం ఉండు. ఏ మాత్రం చిగురు ఉండదు, 4 చచ్చిపోయిన స్థితిలోకే వెళ్ళిపోతాయి. ఆలోచించండి, ఎందుకు నిలబెట్టాను చెప్పనా? ఇన్ని సంవత్సరాలైంది, ఎవరైనా నీ ద్వారా మందిరానికి వచ్చారా? నవ్వారు కానీ అర్థమవుతుందా? ఇన్ని సంవత్సరాలు అవుతుంది మందిరానికి వచ్చి. ఏమ్మా దొప్పల పొడి కష్టంగా ఉందా? అదే. ఇన్ని సంవత్సరాలైంది, ఎవరైనా నీ ద్వారా వచ్చారా దేవుని మందిరానికి? క్రిస్మస్ అంటే ఏంటంటే నీ లోపల దేవుడు చిగురించాలి. నువ్వు ఒక్కదానివే ఒంటరిగా రావటం అది నిజమైన క్రిస్మస్సే కాదు, క్రైస్తవ బ్రతుకు అసలుగానే కాదు. అది నువ్వు వస్తుంటే నీ లోపల ప్రభు చిగురిస్తే నీ ద్వారా ఇంకొక 4 దేవుని మందిరానికి రావాలి. అప్పుడు నువ్వు నిజంగా చిగురిస్తున్నట్టు. లేకపోతే నీవు ఎంతకాలం ఉన్నా నామకార్థ భక్తుడు తప్ప, నామకార్థమైన భక్తురాలు తప్ప మరొకటి కానే కాదు. ఈ అమ్మాయి గనక బతికుంటే ఇంకొక 4 బ్రతికిస్తుంది. ఈ అమ్మాయి చచ్చిపోతే, ఈ అమ్మాయి చనిపోతే ఇంకో 4 చంపిద్ది తప్ప బతికించలేదు. అందుకే ఎప్పుడైనా సరే మీరు గమనించారు లేదా, అటు ఇటేమో చదువుకున్నవాడిని పెడతారు, మధ్యలోనేమో స్కూల్లో ఒక ముద్దోడిని పడేస్తారు. అవునా కాదా? ఎరా అవినాష్ నవ్వుతున్నావు ఏంటి? అవునా కాదా? అటు ఇటేమో మంచిగా చదువుకునే వాళ్ళు పెడతారు, మధ్యలో మాత్రం ఒక ముద్దోడిని పడేస్తారు. ఎందుకంటే ఆ ముద్దోడిని ఎలాగైనా ఇద్దరు లాక్కొస్తారు. ఈ అమ్మాయి కూడా బతికుంటే ఆ 4 బ్రతికించగలిగిద్ది. ఈ అమ్మాయి ఆత్మ సంబంధం చచ్చిపోతే ఈమె ద్వారా 4 చంపిద్ది తప్ప, ఇతని ద్వారా 4 చంపిద్ది తప్ప ఏ మాత్రం మందిరానికి ఎవరిని తీసుకురాదు. కూర్చోమ్మ, వెళ్ళిపో. నిజమైన క్రిస్మస్ అంటే నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చి ఆలోచించు,
నువ్వు ఒక ఆత్మను తీసుకురావాలి, నీ భర్త ఒక ఆత్మను తీసుకురావాలి, నీ కుమారుడు ఒక ఆత్మను తీసుకురావాలి, నీ కుమార్తె ఉంటే ఒక ఆత్మను తీసుకురావాలి. లేకపోతే ఒక సంవత్సరానికి ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదించు, ఈ భూమి మీద నన్ను చిగురింపచేయి, నేను అనేకుల్ని నీ వైపు త్రిప్పుతా. నీవు నన్ను చిగురింపచేయి, నేను అనేకుల్ని నీ వైపు త్రిప్పుతాను అని ఒక నిబంధనకి వచ్చి చూడు. నా ప్రభు నిన్ను చిగురింపచేసి నిన్ను ఆశీర్వదించునుగాక. మిమ్మల్ని నిలబెట్టలేక, మిమ్మల్ని అందరిని నిలబెట్టలేక వాళ్ళ నలుగురిని నిలబెట్టి మీ అందరికీ చూపించా. ఆలోచించండి, మీరు నిజంగా చిగురించిన వాళ్ళైతే అనేకులు ప్రభు దగ్గరికి తెస్తారు, కానీ పెరిగి పక్కన పడేయరు. మీరు నిజంగా పెరిగి పక్కన పడేస్తున్నారంటే నువ్వు చచ్చిపోయావు, అందుకని నీ ద్వారా అనేకులు చంపుతున్నావు. కనుక ఈ క్రిస్మస్ రోజైనా మనం ఆరాధన చేయుచున్న దేవుడు మొద్దులో నుండి చిగురు పుట్టించినట్లుగా, ప్రవచనం ఆగిపోయింది అనుకున్న దాంట్లోంచి చిగురు పుట్టించినట్లుగా, ఇదిగో ఈ సంఘంలో నుంచి అనేక చిగురుని ప్రభు మొలిపింప చేయునుగాక, అనేకులు ప్రభు లేవనెత్తునుగాక, అనేకులు ప్రభు చిగురింప చేయునుగాక. మీ ద్వారా అనేకులు దేవుడు తన మందిరానికి తీసుకొచ్చునుగాక. మీ ద్వారా అనేకులు ప్రభు వైపు ఆయన త్రిప్పునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ ఒక క్షణం లేచి నిలబడండి. అందరూ ఒక క్షణం లేచి నిలబడండి. ఒక చిన్న తీర్మానానికి రండి. అందరు లేచి నిలబడండి. ఒక చిన్న తీర్మానానికి రండి. దయచేసి అందరు లేచి నిలబడండి. ఒక చిన్న తీర్మానానికి రండి. ప్రవచనం ఆగిపోయింది అనుకున్నారు ఆ రోజు, ప్రవచనం నిలబడిపోయింది అనుకున్నారు ఆ రోజు, ప్రవచనం ఇక జరగదు అనుకున్నారు ఆ రోజు. కానీ మొద్దులో నుంచి, నరికి వేయబడిన వేరులో నుంచి ప్రభు ఒక చిగురుని తీసుకొచ్చినట్లుగా నీలో నుంచి దేవుడు ఒక చిగురుని తేబోతున్నాడు. చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకోండి. అందరు చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకోండి. కళ్ళు మూసుకోండి. అమ్మ కళ్ళు మూయండి, కళ్ళు మూయండి అమ్మ. అందరు చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. రబాయ్ కళ్ళు మూయండి, కళ్ళు మూయండి. వెళ్ళొద్దు, అటు ఇటు వెళ్ళొద్దు, కళ్ళు మూసుకోండి. అందరు చేతులు ఎత్తండి. నువ్వు చిగురిస్తున్నావా, లేకపోతే నీ చిగురు ఆగిపోయిందా? అమ్మ సరి చేసుకోవటానికి వచ్చావా? కళ్ళు మూయ్. ఓరకే ప్రార్థన చేసుకోండి. చేతుల పైకి ఎత్తండి, ప్రార్థన చేసుకోండి. నీవు చిగురిస్తున్నావా, లేకపోతే మోడు బారిపోయావా? నీవు చిగురిస్తున్నావా, లేకపోతే మోడు బారిపోయి ఉన్నావా? ఆ రోజు యెషయా మొద్దులో నుంచి చిగురు తెప్పించిన దేవుడు, దావీదు వేరులో నుంచి చిగురు తెప్పించిన దేవుడు, నిలబడిన నీలో నుంచి యేసు క్రీస్తు వంటి ప్రవక్తలను నా ప్రభు తన సేవ కొరకు వాడుకునుగాక. అందరూ ఒక చిన్న తీర్మానానికి రండి. మనసారా ఒక చిన్న తీర్మానానికి రండి. హృదయపూర్వకంగా ఒక చిన్న తీర్మానానికి రండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ చిన్న తీర్మానానికి రండి. మనసారా చేతులు పైకెత్తండి. ఓ చిన్న తీర్మానానికి రండి. ప్రభువా, నాలో నుంచి ఒక చిగురుని రప్పించండి అయ్యా. మోడు బారిపోయిన నా జీవితాన్ని చిగురింపచేయండి అయ్యా. చేతులెత్తి అడుగు, ప్రభువా నా ఆత్మీయ జీవితాన్ని చిగురింపచేయండి. ఒక్క 5 నిమిషాల్లో ఈ ప్రార్థన ముగించబడబోతుంది. అందరూ చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. అందరూ చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. ఏ ఒక్కరు అటు ఇటు దిక్కులు చూడొద్దు. మనసారా ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒక తీర్మానానికి వచ్చినారు. అందరూ చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా. నన్ను చిగురింపచేయండి అయ్యా, నన్ను చిగురింపచేయండి అయ్యా, నన్ను చిగురింపచేయండి అయ్యా. చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. అయ్యా, మోడు బారిపోతున్న బ్రతుకును చిగురింపచేయండి అయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మోడు బారిపోతున్న జీవితాన్ని చిగురింపచేయండి, చిగురింపచేయండి, చిగురింపచేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా.
హల్లెలూయా, 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 హల్లెలూయా. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, మనసారా పాడండి. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. స్తోత్రం. మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా జీవిత ధన్యతయున్నది. ఆ జీవిత ధన్యతయున్నది. మనసారందరూ ఒక చిన్న తీర్మానానికి రండి. ప్రభు ఇంతవరకు ఈ క్రిస్మస్ ఆరాధన జరిగించినందుకు రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆత్మ సాదర్శ్యంలో జరిగించుకున్న ఈ క్రిస్మస్ ఆరాధన బట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. చిగురు అనే మాట మీద ప్రభు మనతో మాట్లాడినందుకే స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా నీకు స్తోత్రం. ఈ క్రిస్మస్ ఆరాధన ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు జరిగించినందుకే స్తుతి చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంతసేపు ఓపికతో మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని స్తుతించుటకు ప్రభువా మీ బిడ్డలు మీరు తీసుకొచ్చారు. అందుని బట్టి స్తోత్రం. ఈ మాటలన్నీ ప్రతి వారి వినికిల్లో స్థిరపరచండి అయ్యా. మీకు స్తోత్రం. తిరిగి వెళ్ళుచుండగా మార్గాల్లో తోడయుండి కాపాడి క్షేమాన్ని కలుగు చేయండి. మీరు ఆకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. మీ ఉన్నతమైన మార్గాలు నడిపించండి. అలనాడు ప్రభువా మీరు రాకమునిపే ఎందరినో మీరు వాడుకున్నట్లుగా, కానీ ప్రజలు మీ మాట వినని కారణాన్ని బట్టి మీరు మానవునిగా మనిషి వలె ఈ లోకానికి దిగివచ్చిన దేవుడిగా మాట్లాడారు. అందును బట్టి స్తోత్రం. ఈ మాటలన్నీ మా వినికిల్లో స్థిరపరచండి. మీ మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచండి ప్రభువా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు మాలో చిగురిస్తే అయ్యా మీకు స్తోత్రం నాయనా. మీరు మాలో చిగురిస్తే, మీరు మా జీవితాల్లో ఉంటే అనేకులు ప్రభువా మోడుబారిన జీవితాలు కూడా చిగురిస్తే అని మాట్లాడారు.
ఈ మాటలన్నీ మా వినికిల్లో స్థిరపరచండి. మీరు అన్యజనుల కొరకు ఈ లోకానికి వచ్చి ఏలుటకు, అలాగే ప్రభువా నిరీక్షణ లేని వారికి నిరీక్షణ కలుగు చేసేదానికి ఈ లోకానికి వచ్చిన దేవుడిగా ప్రత్యక్షమయ్యి మాట్లాడిన మాటలన్నీ హృదయాల్లో స్థిరపరిచి మీ మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచమని నజరేయుడగు యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసం నిత్యము సకల కోటి పరిశుద్ధులకు ఈ క్రిస్మస్ ఆరాధనకు చేరిన ప్రతి బిడ్డలకు నా దేవుని కృప సదాకాలము తోడయుండి నడిపించును గాక. చెబుదాం గట్టిగా ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఇంతటితో ఈ ప్రార్థన ముగించబడి ఉంది. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఒక్క క్షణం అలా కూర్చుంటారా? ఒక క్షణం కూర్చోండి.